హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ హోమ్ పూజ. ఏంటి గుడి చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి. మా ఇంటి దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌లో ఈరోజైతే కృతికా నక్షత్ర వేలు కావడి మహోత్సవం అయితే జరుగుతుందండి. మా వీడియోస్‌లో కూడా ఉంటది ఈ టెంపుల్ అయితే. షార్ట్‌లో అలా పెడతాము. ఈరోజైతే ఇలా అయితే కావడి ఉత్సవం అయితే జరుగుతుంది. ఫస్ట్ సంవత్సరం చేస్తారంటండి ఇక్కడైతే. చాలా బాగా చేస్తున్నారు. గుడి చూస్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎంత బాగా చేస్తున్నారో. ఇంకిక్కడైతే పూల అలంకరణ అయితే చాలా బాగుంది. ఇదైతే సుబ్రహ్మణ్య స్వామిది. ఇంకిలా అయితే బ్యానర్ పెట్టారండి. ఇలా మహోత్సవం సందర్భంగా. ఇంకిదైతే టెంపులు. చాలా పెద్ద టెంపులు. చాలా బాగా చేశారు అలంకరణ అయితే. ఇంకైతే వీళ్ళు కావడి తీసుకొని మేళాలతో అయితే వస్తారండి. ఇంకిలా మేళాలతో అయితే వస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆయన ఒంట్లో అయితే ఉన్నాడు. ఉండి ఇలా ఇదండి ఈయన సుబ్రహ్మణ్య స్వామితో ఎప్పుడు వస్తాడంట ఈయనకి సుబ్రహ్మణ్య స్వామి. ఇలా అయితే ఒంట్లో ఉండి స్వామివారు నేరుగా గుడిలోకైతే వెళ్ళిపోతున్నారు. మేళాలతో వీళ్ళందరూ వెనకాల హారతి తీసుకొని ఇంకా మేళాలతో అయితే అందరూ ఇలా వస్తారు. మొక్కున్న వాళ్ళందరూ ఇలా అయితే కావడి తీసుకొని శూలాలు గుచ్చుకొని వస్తారండి అందరూ. సుబ్రహ్మణ్య స్వామి చేతిలో ఉంటుంది కదా అది. ఆ టైప్‌లో శూలం అనేది ప్రిపేర్ వెండి అలా తెచ్చుకొని ఇలా అయితే గుర్తించుకుంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడికి, వెండి వర్క్ ఒకటి అందరికీ. ఇంకిలా అయితే శూలాలు గుచ్చుకొని అందరూ మొక్కు చెల్లించుకోవడానికైతే టెంపుల్‌కైతే వస్తారు. ఎంత బాగుంటదండి ఈ ఉత్సవం అయితే చాలా బాగుంటుంది. నేనైతే 2 ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నాను. ఎంత బాగా చేస్తున్నారో. అసలు అలంకరణ అయితే మామూలుగా లేదండి. స్వామివారిని చూస్తుంటే మేమైతే వీళ్ళు వచ్చేలోపే స్వామివారిని దర్శనం చేసేసుకున్నాము. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత హడావుడిగా వీళ్ళు శూలాలు అవన్నీ తీర్చుకొని టైం పడుతుంది. అసలు రష్‌గా ఉంటది గుడి. ఇంకా అందుకని చెప్పి మేము మా ఇంటి దగ్గరే కదా ముందుగానే వెళ్ళిపోయాము. వెళ్ళి ఇంకా మేమైతే స్వామివారిని దర్శనం చేసుకున్నాం. చాలా బాగా దర్శనం చేసుకున్నామండి. స్వామివారు పూల అలంకరణ అయితే మామూలుగా చేయలేదు. లోపల వీడియో తీసుకోవడానికైతే లేదు ఇంకా గుడిలో అయితే. మేమైతే బయటే వీడియోస్ తీసాము. ఎంత బాగుందో స్వామివారి పూల అలంకరణ కనిపిస్తుంది. రెండు కలర్స్ స్తంభాలు ఎంత చక్కగా అలంకరించారు. ఇక్కడైతే శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, అయ్యప్ప స్వామి, అమ్మవారు అయితే ఉంటారు. నాగపడిగలు ఉంటాయి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి పెద్ద ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఈ గుడిలో అయితే చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వీళ్ళు ఈ ఉత్సవం అంతా అయిపోయిన తర్వాత వెనక ఊరేగింపుకైతే వీళ్ళందరూ వస్తారండి. ఇంకా తీసి పక్కన పెట్టేసి ఇంకా మేళాలతో అయితే ఇలా చేస్తున్నారు. ఇంకా అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా ఊరేగింపు ఉంటుంది. ఇంకా మేమైతే వీళ్ళు వచ్చేలోపు 3:30, 4 అవ్వొస్తుంది. అందుకని చెప్పి మేమైతే భోజనం కూడా చేసాం. భోజనాలు కూడా పెడతారండి. ఇంకా భోజనం కూడా చేసేసి ఇంకా వీళ్ళ కోసం వీళ్ళు వస్తారు చూద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈలోపే వచ్చేసారు. వెయిట్ చేస్తుంటే గుడిలో కూర్చోవడానికి ఏ ఇబ్బంది ఉండదు. ప్రశాంతంగా కూర్చోవచ్చు. చాలా పెద్ద గుడి. ఇంకైతే మేము ప్రశాంతంగా నిన్నైతే గుడికి వెళ్ళి ఇలా ప్రశాంతంగా చేసాము. ఇలా కావడి తీసుకొని వస్తారు కదా! అవి చిన్న హౌస్ లాగా పట్టుకున్నారు కదా! వాటికైతే వీళ్ళు నెమలికలు పెట్టుకొని వస్తారు. వస్తే అవి ఎవరికి దొరికితే వాళ్ళకి మంచిదని సెంటిమెంట్‌గా భావిస్తారండి. ఇంకైతే మాకైతే తెలియని వాళ్ళుంటే వాళ్ళైతే పాపం సంవత్సరం కూడా ఇంకా మాకైతే ఆయనకి అభిషేకానికి ప్రిపేర్ చేసిన పంచామృతము ఇలా నెమలికైతే ఇచ్చారు.
అవి తీసుకుంటే ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదంట. ఇంకా అలా అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళని ఇచ్చారు. మేమైతే ఇంకా అభిషేకం సుబ్రహ్మణ్య శ్రీ గుడిలో అయితే అభిషేకం చేసిన పంచామృతం అయితే చాలా బావుంటుందండి. జీడిపప్పుతో చేస్తారు పంతులు ఈ వీడియోలో మేళాలైతే చూసేయండి ఎంత బాగా జరుగుతుందో. స్వామివారు సాయంత్రం అయితే ఊరేగింపు ప్రిపేర్ చేస్తున్నారు. ఇంక మేమైతే ఇలా చిన్న పిక్స్ అయితే తీసుకున్నామండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా ఇంటికైతే పూజ అవ్వంగానే మా ఇంటికైతే గోమాతలైతే వచ్చేసారు. ఇంకా గోమాతలు పెట్టేసాము.